మనం ప్రస్తుతం కుంభకోణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువలంజుయి అనే ప్రదేశంలో ఉన్నాం. ఈ ప్రదేశంలో అక్కడ కనపడుతున్నటువంటిది గణపతి గుడి. ఈ గణపతి గుడిలో క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు విషం వచ్చింది మొట్టమొదటగా. ఆ విషం వచ్చినప్పుడు దేవతలందరూ ఇదేదో విఘ్నం అనుకొని ఆ తర్వాత ఆ విషాన్ని శివుడు స్వీకరించడం, తర్వాత వీళ్ళందరూ ఆ క్షీరసాగర మథనంలో నుంచి వచ్చినటువంటి నురుగుతో గణపతిని తయారు చేసి అక్కడే గణపతిని ఆరాధన చేశారు. తర్వాత అమృతం దేవతలందరూ అమృతాన్ని స్వీకరించిన తర్వాత ఆ నురుగుతో తయారు చేసినటువంటి గణపతిని ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్షేత్రంలో దేవతలందరూ కలిసి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత లోపల శివాలయం ఉంటుంది. ఈ శివాలయం చాలా అద్భుతంగా ఉంది. ఈ శివాలయం అంతా కారణాగమం చేత ప్రతిష్ఠింపబడి కారణాగమంలో ఉన్నటువంటి శివాచార్యుల చేత ఇక్కడ ఆరాధించబడుతూ ఉంది. ఈ శివాలయంలో ఉండేటువంటి స్వామివారి పేరు కపర్ధీశ్వరుడు. ఇది కుంభకోణానికి 6 కిలోమీటర్ల దూరంలో, పట్టీశ్వరానికి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. అమ్మవారి పేరు ఉంటుంది, అది తమిళ్లో ఉంటుంది, నాకు పలకడానికి రాలేదు. నేను ఇప్పటిదాకా 3-4 సార్లు బైహార్ట్ చేశాను కానీ మళ్ళీ మర్చిపోయాను. ఈ క్షేత్రం తప్పకుండా కుంభకోణానికి వస్తే ఈ క్షేత్రాన్ని లిస్టులో పెట్టుకోండి. ఇక్కడ గణపతిని స్వయంగా దేవతలు ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ మీరు ఎవరైనా గణపతి ఉపాసకులు వస్తే తప్పక ఈ గణపతి ఆలయాన్ని దర్శించాలి. ఈ క్షేత్రంలో ఉన్న గణపతి చాలా సున్నితంగా ఉంటారు. అందుకే మనం అన్ని గుళ్ళల్లో చూసినట్టు గణపతికి బొట్లు పెట్టడం వంటివి కూడా చేయరు. పంచామృతాలతో అభిషేకం వంటివి కూడా చేయరు. కేవలం పచ్చకర్పూరంతో అప్పుడప్పుడే అభిషేకం చేస్తారు. పువ్వులు కూడా దగ్గరికి పెట్టరు, దూరం నుంచే పెడుతూ ఉంటారు.